అబ్బాయిది ఆంధ్ర, అమ్మాయిది హైదరాబాద్. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పండంటి ఇద్దరు బిడ్డలతో సంతోషంగా సాగుతున్న వారి సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చురేపాయి. నిజాలు దేవుడికెరుక. ఒకరిపై ఒకరికి వివాహేతర సంబంధాలపై అనుమానం పెంచుకున్నారు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరాయి. విచక్షణ కోల్పోయి భర్త భార్యను చున్నీతో ఉరివేసి చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియాదాస్కు హైదరాబాద్ సరూర్ నగర్కు చెందిన తకాడ అమ్ములుకు 2013లో వివాహం జరిగింది. దంపతులిద్దరూ సరూర్ నగర్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్నారు. వారికి 11 ఏళ్ల కూతురు మహి అశ్విని, 7 ఏళ్ల బాబు సంతానం. కొంతకాలం సాఫీగానే సాగిన వారి సంసారంలో అనుమానం అనే మాట చిచ్చురేపింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారని అనుమానం పెంచుకున్నారు. వారిద్దరి మధ్య నెలకొన్న అనుమానంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. జూన్ 9 అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తలిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. దాంతో మరియాదాసు అమ్ములును ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నాడు. మరుసటి రోజు రాత్రి ఇంట్లోనే ఆమెను చున్నీతో గొంతు బిగించి ఉరివేసి చంపేశాడు. అమ్ములు తండ్రి అర్జున్కి ఫోన్ చేసి సమాచారం అందించి ఇంట్లో నుంచి పరారయ్యాడు. అమ్ములు తండ్రి అర్జున్ హుటాహుటిన కూతురు వద్దకు వెళ్లాడు. కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. ఘటనపై సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మరియాదాసు కోసం గాలిస్తున్నారు పోలీసులు.